మీ సంబంధం చేసుకోవడం మాకిష్టమేనండి. చాలా సంతోషం అండి. అయితే అమ్మాయిని కూడా ఒక మాట అడిగితే? అవసరం లేదండి, తను నా కూతురు, నా మాట ఎప్పుడూ కాదనదు. కాదనదండి. అది తను మీకిచ్చే గౌరవం. అంతే గౌరవం తండ్రిగా మీరు తనకివ్వాలిగా. 2 జీవితాలకి సంబంధించిన విషయం కాబట్టి ఒక మాట తనకి చెప్పడం మన బాధ్యత. అవునరా, దానికి కూడా ఒక మాట చెప్తే బాగుంటుంది కదా. అమ్మాయి కూడా సరే అంటే మేమొచ్చి ఒకసారి అమ్మాయిని చూసి వెళ్తామండి. అయ్యో తప్పకుండా. పద వెళదాం. ఒక్క నిమిషం అండి. పదన్నపూర్ణ రా. ఇదేంటిది? సరే అని ఆయన అడుగుల్లో అడుగు వేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఈవిడ ఆ ఇంటి గడప తొక్కదు కదా. అన్నపూర్ణ రా. మీరెళ్ళి చెప్పిరండి. వాళ్ళు ఓకే అనుకుంటే పంపిస్తాను. అదేంటి నువ్వు రావా? అమ్మాయి పెళ్లి కుదిరిందని మీరెంత ఆనందపడుతున్నారో నాకు అంతే ఆనందంగా ఉందండి. కానీ నాకంటూ కొన్ని కట్టుబాట్లున్నాయి. నా మనసులో కూడా ఆనందం ఉంది, కానీ హద్దు ఇంతవరకే. దాన్ని దాటి నేను ముందుకు రాలేను. మిమ్మల్ని బాధ పెడుతున్నానని మాత్రం అనుకోవద్దు. లేదులే అన్నపూర్ణ, సంబంధం కుదిరిందన్న ఆనందంలో రా అన్నపూర్ణ, ఆ ఇంటికి వెళదామని నిన్ను పిలిస్తే ఏం మాట్లాడకుండా నా మర్యాద కాపాడుతూ పదండి అని నా వెనకాలే వచ్చావు. నా గౌరవాన్ని నిలబెట్టావు. ఆ గౌరవాన్ని నేను నిలబెట్టుకోవాలి కదా. వస్తాను. అదే కదా, ఆ ఇంటికి చెల్లెమ్మ వెళ్ళడం ఏంటి? ఒరేయ్, పిచ్చిగాని పట్టిందా నీకు? నాతో ఏం చెప్పావు? అక్కడ మీ అత్తయ్య వాళ్ళతో ఏం మాట్లాడావు? వాళ్ళు కోరుకుంటోంది వేదాకొచ్చిన అమెరికా సంబంధం చేయాలనే కదా మావా. ఆ సంబంధమే చేసుకోవాలని వాళ్ళు అనుకుంటే నిన్ను పిలిచి నీ అభిప్రాయం ఎందుకు అడుగుతారా? మా అత్తయ్యకి అన్నిటికంటే కుటుంబం ఎక్కువ మావా. ఇంట్లో నా కొడుకుండగా వేదాకి వేరే సంబంధం చేస్తున్నారు చూశారా అని మా అమ్మ ఎక్కడ బాధపడుతుందో అని పిలిచి మా అందరి అభిప్రాయాలు అడిగారు. సరేరా, వాళ్ళు అలాగే అభిప్రాయాలు అడిగారు అనుకుందాం. కాని వేద అంటే నాకిష్టమని నువ్వు చెప్పాలి కదరా, ఎందుకు చెప్పలేదు? చెప్పాలనుకున్నామా, కానీ వేదకొచ్చిన సంబంధం గురించి మావయ్య చెప్తూ ఉంటే ఆయన కళ్ళల్లో ఆనందాన్ని చూశాను. అందుకే చెప్పలేకపోయాను. ఆయన ఆనందమే అత్తయ్యకి కూడా కావాలి. అందుకే చెప్పలేకపోయాను మావా. నాకు వేద అంటే ఇష్టం అని చెప్పి ఆ ఆనందాన్ని వాళ్ళకి దూరం చేయడం ఇష్టం లేక చెప్పలేకపోయాను మావా. ఒరేయ్, నువ్వు వేదాన్ని ఇష్టపడుతున్నావని పెళ్లి చేసుకుంటాను అని చెప్తే వాళ్ళు ఆనందపడరని నువ్వెందుకు అనుకుంటున్నావురా? వాళ్ళ కళ్ళల్లో ఆల్రెడీ ఆనందం కనిపించింది మావా. నేను వేదాన్ని చేసుకుంటానని చెప్తే ఇప్పుడున్నంత ఆనందం ఉంటుందో లేదో నేను చెప్పలేను. కాబట్టే చెప్పలేదు మావా. ఆపరా, పెద్ద చెప్పొచ్చావు. ఈ 2 కుటుంబాలు ఒకటవ్వాలనేదే నా ఆశ మామా. ఒకటవ్వాలంటే వేదకి నాకు పెళ్లి జరగాలని పెద్ద పెద్ద డైలాగులని చెప్పావు. అవన్నీ మర్చిపోయావా? అత్తయ్య వాళ్ళ తమ్ముడు తీసుకొచ్చిన సంబంధం మావా ఇది. కాబట్టి పెళ్లి బాధ్యత అంతా అత్తయ్యే చూసుకుంటుంది.
అంతా తానే అయ్యి వేద పెళ్లి జరిపిస్తుంది. అప్పుడు ఖచ్చితంగా ఈ రెండు కుటుంబాలు కలిసిపోతాయి మావా. ఎలాగైనా ఈ రెండు కుటుంబాలు కలవాలనేదే ఆశ. అది నా వల్లే జరగాలనే ఉంది. తప్పు చేశావురా. నువ్వు తీసుకున్న డెసిషన్ కరెక్ట్ కాదు. నువ్వు వేదాన్ని ఎంతగా ఇష్టపడుతున్నావో నాకు తెలుసురా. అలాంటిది ఇప్పుడు వేద వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నువ్వు తట్టుకోగలవా? వేద దూరం అయిపోయిందని నువ్వు ప్రతి క్షణం బాధపడుతూ ఉంటే నువ్వు ఎందుకు బాధపడుతున్నావో తెలియక, నువ్వు అలా ఉండడం చూడలేక మీ అత్తయ్య మామయ్య ఏమవుతారా? మావా, నువ్వు ఒక్క సైడ్ నుంచే ఆలోచించి మాట్లాడుతున్నావు. నాకు వేద అంటే ఇష్టమే, కానీ నేను వేదాకి ఇష్టమా అది నీకు తెలుసా? పోని నాతో ఎప్పుడైనా చెప్పిందా? లేదే. రేయ్, మగాడు అయ్యుండి నీ ప్రేమ విషయం నువ్వే ఆ పిల్లకి చెప్పలేదు. ఆడపిల్ల ఒకవేళ ఇష్టం ఉన్నా తను ఎలా బయటికి చెప్పగలుగుతుందిరా? నేను ఇష్టపడుతున్నాను కాబట్టి తను కూడా నన్ను ఇష్టపడుతుందని మనం అనుకోవచ్చు మావా. అది మన ఊహే కాని నిజమో కాదో మనకు తెలీదు. ఒకవేళ మన ఊహ తప్పైతే మన ఇంటి ఆడపిల్ల మీద మనమే నింద వేసినట్టు అవుతుంది కదా మావా. అది కాదురా, ఒకసారి మనం వెళ్ళి వేదాతో మాట్లాడదాంరా. మావా, వద్దు మావా. ఆల్రెడీ మావయ్య తనతో మాట్లాడడానికి వెళ్ళారు కదా. తన నిర్ణయం ఏంటో కాసేపట్లో మనకే తెలుస్తుంది కదా. వదిలే మావా. రేయ్ బాలు! లలిత, లలిత, ఏంటండి? త్వరగా అమ్మాయిని రెడీ చేయి. బాలుబావకు పెళ్లి చూపులైతే నేనెందుకు రెడీ అవ్వాలి నాన్నా? బాలుగాడికి పెళ్లి చూపులని ఎవరు చెప్పారమ్మా? పెళ్లి వాళ్ళొచ్చింది నిన్ను చూసుకోవడానికి. నాన్నా, ఆ, మరి మాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. చెప్పపెట్టకుండా సడన్ గా ఈ పెళ్లి చూపులేంటండి? నాకు ముందు తెలిస్తే కదా నీతో చెప్పడానికి. అన్నపూర్ణ తమ్ముడు సుధాకర్ ఉన్నాడు కదా, తనే ఈ సంబంధం తీసుకొచ్చాడు. విజయవాడలో వాళ్ళది చాలా పెద్ద కుటుంబం అట. ఎన్నో ఇండస్ట్రీలున్నాయట. పైగా అబ్బాయి అమెరికాలో సెటిల్ అయ్యాడట. సుధాకర్ వాళ్ళ అమ్మాయి ఫంక్షన్కి వెళ్ళాం కదా, అక్కడ అబ్బాయి వాళ్ళు వేదాన్ని చూశారట. అమ్మాయి నచ్చింది, చేసుకుంటామనేసరికి వాడు నాతో కూడా చెప్పకుండా సడన్ గా వాళ్ళని తీసుకొచ్చేశాడు. అమ్మాయి వాళ్ళకి నచ్చింది, మంచి సంబంధం అని సుధాకర్ తీసుకొచ్చాడు. సరే కాని మరి బాలు? ఇంట్లో మేనరిక ఉండగా బయటి సంబంధం ఏంటనేగా. నువ్వడిగిందే అక్కడ అన్నపూర్ణ కూడా నన్ను అడిగింది. కరెక్టే కదా అని చెప్పి బాలుని పిలిచి అడిగాను. వేద అంటే నీకిష్టం ఉంటే చెప్పరా, వాళ్ళని పంపించేస్తాను అన్నాను. ఇంట్లో నిన్ను కాదని దాన్ని బయటికి పంపించే ఉద్దేశం కూడా నాకు లేదు అని చెప్పాను. మరి వాడేమన్నాడు? చిన్నప్పటినుంచి కలిసి పెరిగాం కాబట్టి ఎప్పుడూ తనతో చనువుగా ఉంటాను, అల్లరి చిల్లరగా అల్లరి చేస్తూ ఉంటాను, అంతే తప్ప వేదాన్ని నేనెప్పుడూ అలా చూడలేదు మామయ్య. నాకు వేద మీద అలాంటి ఉద్దేశం ఎప్పుడూ లేదన్నాడు. మంచి సంబంధం అమ్మా, నువ్వు సుఖపడతావు, నాకా నమ్మకం ఉంది. అందుకే మాటిచ్చాను. ఏమంటావు? వేద, తను నా మాట కాదనదు అని నాకు తెలుసు లలిత. అమ్మ వేద, నువ్వు త్వరగా రెడీ అవ్వమ్మా, నేను వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాను. నీకు బాలుగాడికి పెళ్లి చేయాలని చిన్నప్పటినుంచి మీ అత్తయ్య నేను ఎన్నోసార్లు అనుకున్నాం. కానీ వాడికిష్టం లేదన్నప్పుడు ఎవరు ఎన్ననుకుంటే ఉపయోగం ఏంటి? వెళ్ళు వేద, వెళ్ళి రెడీ అవ్వు. దారిలేని దూరమా, చేరలేని తీరమా, అల
అలసట రాదు నేస్తమా తడబడునా ఎదసడిలో నన్ను నేనే వెతకనా నీవు కలిసే వరకు నేనాగిపోనులే కడవరకు నా కను చూపులో కునుకుని చేరనీక మెలకువ దివ్వెనీలా నాకు వేద మీద అలాంటి ఉద్దేశం ఎప్పుడూ లేదన్నాడు. నిలిపి ఉంచనా గాలిలో తాకుతున్న స్పర్శలో లలిత ఆ రండి. నమస్తే. నమస్తే అండి. నమస్తే. నమస్కారం అండి. రండి కూర్చోండి. ప్రపంచమంత కోరి రాముడేనుగా సీతేమో తోడు లేదుగా ఎవరిని అడగను ఏమైందని తెలుసుగా బదులు రాదని మనసుకి అలుసుగా ప్రాణం నువ్వని నమ్మదు తిరిగి రావని కాలం కాదు సాయమే మానదు ప్రేమ గాయమే అస్సలు కాదు న్యాయమే ముట్టడి చేసే దూరమే క్షమించలేని క్షణాలే ఇవా ప్రపంచమంత కోరి రాముడేనుగా సీతేమో తోడు లేదుగా నరాలనే మెలేసి బాధ నీదిగా కలైతే ఎంత బాగురా మరి నన్ను పెళ్లి చేసుకుంటావా? నిన్నటి తీపి జ్ఞాపకమే కన్నులు దాటిపోదసలే సరే బావగారు, వెళ్ళిన తర్వాత మంచి ముహూర్తం చూసుకొని కబురు చేస్తాను. మరి ఈ అబ్బాయి వస్తాడు వదిన గారు. వాడు అక్కడున్నా వాడి మనసంతా ఇక్కడే ఉంది. ఇదిగో చూడండి, సంబంధం ఏమైందని మాట్లాడారా అని ఎన్నిసార్లు ఫోన్ చేశాడో. ఇక బయలుదేరతామండి. అలాగే. వస్తాం మంచిది. బావగారు, వస్తామండి. నమస్కారం. వస్తామండి. ఆ, మంచిదమ్మా. వస్తాం. గొప్పింటి సంబంధం కుదిరింది. ఇప్పటిదాకా అల్లరి చిల్లరగా ఉన్నట్టు కాకుండా పద్ధతిగా ఆడపిల్లలా ఎలా ఉండాలో చెప్పమనండి.
అంటే లలిత, అన్నపూర్ణ ఉద్దేశం ఏంటంటే? నాకు తెలుసండి. నా కూతురు గురించే కదా ఆవిడ ఆలోచిస్తుంది. ఓహో, మీకు అండర్స్టాండింగ్ బానే ఉన్నట్టుందే. కన్ఫ్యూజన్లో ఉంది నేనే అన్నమాట. అక్కేంటి సీరియస్గా ఉంది? అక్క, జర్నీ కంఫర్ట్గా జరగలేదా ఏంటి? ఏంటలా కోపంగా ఉన్నావు? నా జర్నీ బానే జరిగిందిరా, కానీ ఇక్కడ జరుగుతున్నదే నాకేం నచ్చట్లేదు. ఇక్కడేం జరిగిందక్క? చంప పగిలిపోతే తొందరగా ఇంటికి పోనీ. అలాగే. అయ్యా, మేడం గారు అమెరికా నుంచి 10 రోజుల తర్వాత కానీ రారు, అప్పుడే వచ్చేస్తున్నారేంటయ్యా? నా భార్య నన్ను వదిలి ఉండలేదురా. కొట్టండ్రా! ఆపండి, ఆపండి! వెల్కమ్ టు ఇండియా మై హీరోయిన్. ఏమైంది కాంచనా? అందరి ముందు మాట్లాడాలా? లోపలికెళ్ళి మాట్లాడుకుందాం. రై, అందరినీ పంపించాయి. అక్క చెప్పిందిగా, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. బావా, ఏవేంద్ర మీ అక్కకి ఎందుకంత సీరియస్గా ఉందంటావు? అదే తెలియడం లేదు బావా. విమానం దిగినప్పటి నుండి అలాగే ఉంది. ఒకవేళ ఇక్కడ జరిగిన విషయాలు ఏమైనా తెలుసుంటాయంటావా? నువ్వు నేను చెప్పకుండా ఎలా తెలుస్తుంది బావా? పది బావా, కారణం కనుక్కుందాం. ఏంటి కాంచనా, నువ్వు రావడానికి ఇంకా 10 రోజులు పడుతుందన్నావు కదా? నేను గనక రావడం ఆలస్యమయ్యుంటే ఇక్కడ ఎన్ని అవమానాలు, ఎన్ని ఘోరాలు జరుగుతాయో. అక్క, ఈ విషయం నీకెలా? ఎక్కడో 7 సముద్రాల అవతల కూర్చున్న నాకు ఏం తెలుస్తుందిలే అనుకున్నావా? ఈ ఇంట్లో మీరిద్దరూ ఒకరి చెవులో ఒకరు గుసగుసలాడుకున్నా ఎక్కడున్నా నాకు వినబడుతుందిరా. ఆఫ్టర్ ఆల్, ఒక అడ్రస్ లేని ఓ ఆడది మనింటికొచ్చి మీకు వార్నింగ్ ఇస్తుందా? మళ్ళీ మన మీదకే వచ్చి మీ మీదే చేయి చేసుకుంటుందా? ఇంకా దాన్ని ప్రాణాలతో ఉంచడానికి సిగ్గులేదా? చంపాలని చూసామక్క, కానీ మిస్ అయిపోయింది. అందుకేరా నేను దిగింది. మనింటికొచ్చిన దాన్ని, ఈయన ఒంటి మీద చెయ్యేసిన దాన్ని వేసేశారని తెలుసుంటే నేనసలు వచ్చేదాన్నే కాదురా, అక్కడి నుంచే ఫ్లవర్ బొకే పంపించేదాన్ని. ఈ పార్టీ ఆవేశం నాకు లేక కాదు కాంచనా. పదవిలో ఉన్నాం, ఎదురు చూసి కొట్టకపోతే ఎదురు దెబ్బలు మనకే తగులుతాయి. త్వరలో ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. అది అయిన తర్వాత ఆహా, పంతుల్ని పిలిచి ముహూర్తం పెట్టేస్తారా? ముహూర్తాలు పెళ్లికి, చావుకు అవసరం లేదు. నువ్వు నీ పాలిటిక్స్ చూసుకో, దాని సంగతి నేను చూసుకుంటాను. అక్కనది కూడా కరెక్టే బావా.
ఆ అన్నపూర్ణ సంగతి అక్కకు వదిలేద్దాం. అక్క అనుకొని దిగితే ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా. హాయ్ కీర్తి. హాయ్ బేబీ, ఎలా ఉన్నావు? బాగా డల్ అయిపోయాను బేబీ. నిన్ను చూడక సిక్ అయిపోయాను. అన్నం కూడా తినటం లేదు. అవునా? ఇంతకీ ఎప్పుడు వస్తున్నావు ఇండియా? ఆల్రెడీ వచ్చేసాను కదా. అవునా? వెంటనే కలుద్దాం బేబీ. నిన్ను చూడాలనిపిస్తుంది. ఎక్కడికి రమ్మంటావు? వెయిట్ వెయిట్, ఇప్పుడు నేను బయటికి రాలేను. మా ఇంట్లో చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. ఏమైంది? ఏమో, ఎవరో మా డాడీని ఇన్సల్ట్ చేశారంట. ఆ విషయం మా మమ్మీకి తెలిసి చాలా ఫైర్ అయిపోయింది తెలుసా. మిమ్మల్ని ఇన్సల్ట్ చేసిన వాళ్ళని ఎందుకు వదిలేశారు, చంపేయాలి కదా అని అంటుంది. చంపేయడమే? మరి మా మమ్మీతో అలానే ఉంటుంది. మొన్నటి వరకు మా ఇంట్లో కూడా ఇంచుమించు సేమ్ ఇలాంటి డిస్టర్బెన్సే ఒకటి ఉందిలే. ఇంతకీ మా డాడీ ఎవరో తెలుసా? ఆయన గురించి తెలిస్తే నువ్వు షాక్ అయిపోతావు. మరి పరిచయం చేయొచ్చుగా. ఆహా, మీ పేరెంట్స్ నువ్వు నాకు పరిచయం చేసావా? ఏమని పరిచయం చేయను? మా నాన్నకిద్దరు పెళ్ళాలని పరిచయం చేయనా? అది చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంటుంది నాకు. హలో హలో బేబీ, పెద్దవాళ్ళ పరిచయాల గురించి తర్వాత చూసుకుందాం. ముందు మనం ఎక్కడ కలుద్దాం చెప్పు. రేపు నేను కాల్ చేస్తానులే, ఓకేనా? బాయ్. లవ్ యూ. ఏంటి నన్ను చూసి ఫోన్ కట్ చేసావు? ఎవరా ఫోన్లో? ఎవరైతే నీకెందుకు? ఇంట్లో ఇంత జరుగుతుంటే ఈ పిల్లేంటి తన మానాన తనుంది? ఎవరితో మాట్లాడుతున్నావంటే ఎవరైతే నీకెందుకు అంటుంది. మొహంలో స్మైల్ కనబడుతుంది. సంథింగ్ ఈజ్ రాంగ్. ఈ ఫోన్ మ్యాటర్ ఏంటో అతనెవరో తెలుసుకోవాలి.